విశాలమైన యుద్ధభూమిలో ఒకవైపు ఇశ్రాయేలు సైన్యం, మరోవైపు ఫిలిష్తీయుల సైన్యం నిలబడి ఉంది. వీరి మధ్య గోలియత్ భారీ కవచంతో పెద్ద కత్తి పట్టుకుని నిలబడి ఉగ్రరూపంతో గర్జిస్తున్నాడు. అతని నీడ భూమిపై విస్తరించిపోతుంది. ఒక చిన్న కుర్రవాడు దావీదు ధైర్యంగా ముందుకు వచ్చి గోలియత్ను ఎదుర్కొంటాడు. అతను సాదాసీదా గోపాలకుడిలా కనిపిస్తున్నా అతని చూపుల్లో అపారమైన ధైర్యం కనిపిస్తుంది. ఒక రాచ టెంట్లో రాజు సౌలు సింహాసనంపై కూర్చొని దావీదును ప్రశ్నిస్తున్నాడు. అతని ముఖంలో సందేహం కానీ ఆసక్తి కూడా ఉంది. టెంట్లో మంట వెలుతురు మాత్రమే, చీకటి చుట్టూ నిండుగా. దావీదు చిన్న నదికి ఒడ్డున వంగి 5 చిన్న రాళ్లు ఎంచుకుంటాడు. అతని వేలి మృదువుగా వాటిని స్పృశిస్తూ ధ్యానంగా చూసుకుంటున్నాడు. నీరు స్వచ్ఛంగా ప్రవహిస్తోంది. గోలియత్ ఓ చిన్న చిరునవ్వుతో ఇశ్రాయేలు సైనికులను చిన్నచూపు చూస్తున్నాడు. అతని గొప్ప గంభీరమైన స్వరం యుద్ధభూమిని తాకుతోంది. యుద్ధభూమిలో ఒకవైపున గోలియత్, మరోవైపు చిన్న దావీదు. గోలియత్ కత్తి ఎత్తి గర్జిస్తున్నాడు. దావీదు తన త్రాటిని సిద్ధం చేస్తూ ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. దావీదు తన త్రాటిని గట్టిగా ఊపుతున్నాడు. అతని చూపు గోలియత్ పై నిశ్చలంగా ఉంది. రాయి గాల్లో వేగంగా తిరుగుతోంది. ఇశ్రాయేలు సైనికులు ఆనందంగా కేకలు వేస్తున్నారు. దావీదు దేవుని వైపు చూస్తూ విజయం అతనికి భగవంతుడిచ్చిందని అర్థం చేసుకుంటాడు. వెనుక సూర్యాస్తమయం అందంగా మెరిసిపోతోంది.